94వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 94 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 94వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవి నమః. వసుదేవసుతం దేవో కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుని అందుకే నిరంతరము స్మరణ చేస్తూ ఉండాలట. సర్వకాలాల్లో పరమేశ్వరుని అనుస్మరిస్తూ జీవించమంటున్నాడు భగవంతుడు. సంతతానుసంధాన జనితమైనటువంటి సంస్కారం చేత మరణకాలంలో భగవద్భావం అంటే మద్భావం అంటున్నాం కదా, స్థిరంగా నిలుస్తుందని చెప్పేసి, అది దేహాంతర ప్రాప్తికి చాలా ముఖ్యమైనటువంటి హేతువు కారణమవుతుందని చెప్పేసి ఉపదేశం చేస్తున్నాడు. వచ్చినదెవరో వచ్చినదెప్పుడో తెలియదు ఎవరికి, పోయే రోజుందని తెలియనిదెవరికి. దారాసుతులు ధనదాయాదులు కలసి రాలేని రోజు అది. మట్టిలో కాయము కలవాలి, తోడొచ్చేదేమిటో తెలియాలి. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. మరి పనులు ఉన్నా లేకున్నా పూజ మాత్రం ఎప్పుడు కొనసాగుతూ ఉండాలనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ ఏ కాలంలోనూ స్మరణానికి భంగం వాటిల్లడం కుండా ఉండాలని చెప్పేసి ఒక మహాత్ముడు చెప్పినట్లు, రెండు చేతులతో సదా సర్వేశ్వరుని పాదపద్మాలను వాటేసుకుని భక్తుడు జీవిస్తూ ఉండాలట. పని కాలంలో ఒక చేతితో పరమేశ్వరుని చరణాలను పట్టుకొని మరో చేతితో కర్మలు ఆచరించాలి. పని పూర్తి కాగానే మళ్ళీ రెండు చేతులతో భగవంతుని చరణ కమలాలను పట్టుకోవాలి అన్నాడు. పనిని పూజగా మార్చుకోవడం సాధ్యమేనా అనిపిస్తుంది. కర్మాచరణంలో దైవారాధనం సాగుతుందా అనేటువంటి సందేహం చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. బాగా ఆలోచిస్తే ఏ కార్యము సులభ సాధ్యం కాదు, కానీ చేసే నేర్పు ఉన్నవారికి ఏ కార్యము కష్టం కాదు. శ్రద్ధాశక్తులు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాయి. ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది పెట్టినా క్రమేణా సాధన దివ్యంగా శోభిస్తుంటుంది. ఒకవైపు కర్మలలో నైపుణ్యం గోచరిస్తూ ఉంటుంది, మరోవైపు స్మరణం నిరాటంకంగా సాగుతూ ఉంటుంది. చిన్న ఉదాహరణ, మామూలుగానే మనం చేసేటువంటి పనే. చాలామంది గుర్తుపెట్టుకోండి, కొంతమంది బండి నడిపిస్తుంటారు, చూస్తుంటాం మనం. బండి నడిపిస్తున్నప్పుడు కూడా ఈలోగా ఏదో ఫోన్ వచ్చింది వాళ్ళకు. ఫోన్ మాట్లాడుతుందే బండి నడిపిస్తుంటారు. అంటే ఒకేసారి రెండు పనులు చేసినట్లే కదా. అది కూడా చాలా జాగ్రత్తగానే చేస్తుంటారు. ఎక్కడో దగ్గర ఇబ్బంది కానీ చాలా మటుకు జాగ్రత్తగా చేస్తుంటారు. వారు రెండు విషయాల మీద దృష్టి పెడతారు. ఇక్కడ మాటల్లో అక్కడ ఏం మాట్లాడాలో మాట్లాడుతుంటారు, ఇక్కడ ముందులో ఏమొస్తున్నాయో వాటిని గమనిస్తుంటారు అన్నమాట. అదేవిధంగా భగవన్నామస్మరణ కొద్ది కష్టమే,
కానీ ప్రయత్నం చేస్తే మాత్రం అది పూర్తిగా మనతో ఒకటి అనుసంధానం అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఒక చక్కటి ఉదాహరణ దీనికి మొదలు పెడుతున్నారు. పుంకానుపుంక విషయే క్షణం తత్పరోపి బ్రహ్మావలోకధియం న జాహతే. సంగీతతాళలయవృత్త వశం గతోపి మౌళిస్తకుంభ పరిరక్షణ ధీర్నటీవ. రంగస్థలంపైకి నర్తకి జలపూర్ణమైనటువంటి చిన్న కుండను తలపై ఉంచుకొని తన యొక్క హావభావ విన్యాసాలను అభినయిస్తూ నాట్యం చేస్తూ ఉంటుంది. ఒకవైపు సంగీత తాళ లయలను అనుసరిస్తూ నాట్యం చేస్తూనే మరోవైపు తన తలపై ఉన్నటువంటి జలపూర్ణ కుంభము పడిపోకుండా కాపాడుకుంటూనే నృత్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అదేవిధంగా కర్మయోగి తన కళ్ళ ముందు కదిలేటువంటి సమస్తాన్ని చూస్తూ కరచరణాదులతో కర్మలను ఆచరిస్తూ ఉండిన సదా పరమేశ్వరుని బుద్ధిలో స్మరించడం అనేటువంటి కార్యాన్ని మాత్రం విడిచిపెట్టాడు. వృత్తులు మారుతున్నా ప్రవృత్తిలో మార్పు లేకుండా ఉంటాడు. ఇదే కర్మయోగం యొక్క వైభవం అంటే. అది కర్మయోగిలో నిరంతరం భగవత్స్మరణం, భగవంతుని యొక్క స్మరణం, కర్మాచరణంలో స్వధర్మానుష్ఠానం నిండి ఉంటాయి. ధర్మాచరణ రూపంలో దైవారాధనం దివ్యంగా సాగుతూ ఉన్నందువల్ల సర్వకాలాలలో సర్వేశ్వర స్మరణం సాగిపోతూ ఉంటుంది. జీవితం లక్ష్య సిద్ధి వైపు సాగి ధన్యమవుతుంది. ఎందుకంటే నిత్యస్మరణం అనేటువంటి మహాయజ్ఞంలో అతని మనోబుద్ధులు సమిధలుగా సమర్పితాలయ్యాయి కాబట్టి. అందుకే సర్వం ఈశ్వరార్పణమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలని చెప్తున్నాడు ఇక్కడ. సర్వకాలాలలో అర్జున నన్నే అనుస్మరిస్తూ నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని కూడా దైవారాధనగా చేస్తూ నీ మనోబుద్ధిని నాయందే అర్పించు అంటున్నాడు గీతాచార్యుడు. నన్ను ఏ విధంగా అయితే అనుస్మరిస్తున్నావో ఆ రూపంలోనే నన్ను పొందుతావు మనోబుద్ధులను నాయందే సమర్పించినప్పుడు. ఇంతకుముందు ఈ విషయాలతో పాటు మనకు రాబోయే దగ్గర కూడా మనకి విషయం తెలుస్తుంది మనకది. కాబట్టి ఈ చిత్తాన్ని సమర్పించమని చెప్పేసి ఉద్ధవునికి చెప్పాడు. భాగవతంలో కూడా మనం విన్నాం. ఇక్కడ కూడా మనస్సును సమర్పించమని చెప్పేసి చెప్తే సరిపోతుంది కదా. మనోబుద్ధుని అర్పించడం అనేది ఎందుకు అంటే రెండు ఒకటే కదా. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిపే కదా అంతఃకరణము అనే సంశయం సాధారణంగా మనకు కలుగుతుంటుంది. సంకల్పించేది మనస్సు, నిశ్చయించేది బుద్ధి. సంకల్ప నిశ్చయాలు రాగద్వేషాలతో కూడినటువంటి అహంకారం తొంగి చూడకుండా ఈశ్వర భావాన్ని స్ఫురించాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం, గుర్తుపెట్టుకోవాలి. ఒక గొప్ప కార్యాన్ని నిర్వహించడానికి ముందు గొప్ప ఆలోచన ఉంటుంది. ఆలోచన మనస్సులో కలుగుతుంది. ఇంత గొప్ప ఆలోచన నాదే, నేనే చేశాను, నేనే చేయగలిగాను అనేది అహంకారం. అహంకారం నిండిన మనస్సు అచ్యుతుని ఎలా అనుస్మరిస్తుంది చెప్పండి. ఆ విధంగా కాకుండా ఈ విశిష్టమైనటువంటి సంకల్పము పరమేశ్వరుని అనుగ్రహంతో నా మనస్సులో స్ఫురించింది. ఇది ఈశ్వర సంకల్పం, ఈశ్వరాజ్ఞ. ఈ కార్యాన్ని నిర్వహించే భాగ్యం నాకు పరమేశ్వరుని చేత ప్రసాదించబడింది కాబట్టి ఈ విధమైనటువంటి భావన మనస్సులో కదిలితే మనస్సును పరమేశ్వరునికి సమర్పించడం అవుతుంది. మనస్సులో సంకల్పం జనించిన తర్వాత అది కార్యాచరణకు నోచుకోవాలి అంటే బుద్ధి దానిని నిశ్చయించాలి. అలా నిశ్చయించే సందర్భంలో కూడా నేను అనేది లేకుండా పరమేశ్వరుడే కర్త, నియంత, ప్రభు, నేను ఆయన సేవకుణ్ణి, పనిముట్టును అనే భావన కలిగి ఉంటే బుద్ధిని పరమేశ్వరునికి సమర్పించినట్టు అవుతుంది. ఇదే మయ్యర్పిత మనోబుద్ధి అంటే. సర్వ సంకల్పాలు సర్వేశ్వార్పణం గావించడమే, సర్వేశ్వరునికి అర్పణం గావించడమే అది మనోబుద్ధులను పరమేశ్వరునికి సమర్పించడం అవుతుంది. సంకల్పాలు లేదా వృత్తులు ఎన్నున్నా అవి రెండు విధాలుగానే ఉంటాయి. ఒకటి ఇదం వృత్తి, రెండవది అహం వృత్తి. ఇది అని తెలియబడేదంతా ఇదం వృత్తి కిందికే వస్తుంది. నేను అనేటువంటి వృత్తి అహం వృత్తి, ఇదం వృత్తులను తెలుసుకునేది అహం వృత్తి. మనసుకు చెందినటువంటి ఇదం వృత్తి, బుద్ధికి చెందినటువంటిది అహం వృత్తి. ఇదం అంటే తెలియబడే జగత్తు, జగత్తుకు మనస్సుకు ఇదంగా తెలుస్తూనే ఉంది. జగత్తుగా తెలిసేటువంటి ఇదం జగదీశ్వరుడుగా తెలియాలి అని చెప్పేసి. అందుకే మనోబుద్ధులు సంపూర్ణంగా పరమేశ్వరుని అందే సమర్పితమై ఉన్న వల్ల అట్టి మనోబుద్ధులను కలిగినటువంటి పుణ్యాత్ముడు ఎవరిని చేరుతాడంటే ఎవరిని చేరుడు, పరమేశ్వరుని తప్ప. అందుకే అతడు నన్నే పొందుతాడు అంటున్నాడు భగవంతుడు. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అని కూడా భరోసా ఇస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఎంత భాగ్యవంతులో గీతా భక్తులు.
మరి వారి తక్షణ కర్తవ్యం ఏమిటంటే సాధనలో సాగిపోవడం, అంతకు మించి ఇంకే సాధ్యాన్ని సిద్ధింప చేసుకోవడమే అనే విషయం ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలి. అయితే భగవంతుడు ఎలాంటి వ్యక్తి అనేటువంటి దాంట్లో ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే భగవంతుడు అప్రాకృత స్వరూపుడు, ఆయన స్వయం ప్రకాశ రూపుడు, సర్వోత్తముడు. మరి ఆయనను పొందడానికి ఉపాయం ఏంటంటే ఆ ఉపాయంలో ప్రధానంగా చిత్తమును దృశ్య విషయంలోపైకి పోనీయకుండా పరమాత్మనే అనవతరం చింతన చేస్తూ ఈ విధంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇదే మోక్షోపాయం అని చెప్పేసి భగవద్ధ్యానం చేసేవాడి యొక్క చిత్తం ఎట్లుండాలి అంటే ధ్యేయమగు పరమాత్మ యందు తప్ప మరి దేని యందు కూడా అది ప్రవర్తింపకూడదనే విషయం చెప్తూ రాబోయే శ్లోకానికి వెళ్ళబోతున్నాడు. మనకు 9వ శ్లోకం లోపల అదే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనకు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమో పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. పార్థ, అర్జున, మనస్సు అభ్యాస యోగంలోనే ఉండాలయ్యా. పరమాత్మను విడిచి ఇతరత్ర పోకూడదు. పరమేశ్వరుని తదేకంగా చింతించాలి. అలా చేస్తే దివ్యమైనటువంటి పురుషోత్తముని పొందుతారు అని చెప్తున్నాడు. మరి వెలుగులు ఆరిపోతే చీకట్లు ముసురుకుంటాయి, స్మరణలు ఆగిపోతే మనస్సును మాయాపొరలు కమ్ముకుంటాయి. దీపము లేనటువంటి ఇంటిలోనే దొంగలు పడతారు. సాధకుడు నిరంతరం వెలుగులో విహరించాలే కానీ చీకట్లో ఆయన తారాడకూడదు. నోరు దేన్నైనా మింగుతుంది, అలాగని విషం తాగిస్తామా చెప్పండి? మనసు ఎక్కడికైనా పోతుంది, ఎక్కడికైనా ఉంటుంది, అలాగని ఎక్కడి పడితే అక్కడికి ఉంచవచ్చునా? దాన్ని ఉంచకూడదు, ఉండనివ్వకూడదు. తినదగిందే నోటికి అందించినట్లు ఉండదగిన చోటే మనస్సును ఉంచాలి. మనసు ఉండవలసిన చోటు, ఉండదగిన చోటు పరమేశ్వరుని సన్నిధానమే కదా. అదొక్కటే మనసుకు వాసయోగ్యమైనటువంటి చోటు. పరమేశ్వరుడు అనే ఒకే విషయానికి సంబంధించినటువంటి ఆలోచన నిరంతరం సాగుతూ ఉండాలి. అన్య విషయాలు ఈ ఆలోచనకు అవరోధం కాకుండా ఉండాలి. ఇదే అభ్యాసం. ఈ అభ్యాసమే యోగము అని తెలుస్తుంది. అభ్యాస యోగం ఒక ప్రత్యేకమైన యోగం కాదది. కానీ ఏ యోగమైనా అభ్యాసం లేకుండా రాణించదు. ఈ విధంగా అన్ని యోగాలలో కలిసి అన్నిటి ప్రభావం చేసేటువంటి అభ్యాసము యోగం కాని యోగం అయిపోయింది. ఉప్పు కూర కాదు, కానీ ఉప్పు లేని కూర ఉండదు. ప్రతి కూరలో ఉప్పు ఉంటుంది. అన్ని పదార్థాల్లో ఉప్పు ఉంటూ పదార్థాలకు రుచిని కలిగిస్తుంది. అలాగని ఉప్పు ఒక్కటే పదార్థం కాలేదు కదా. అభ్యాసం కూడా అంతే. మనస్సుకు దేని మీద ఆసక్తి ఉంటుందో అదే మనస్సులో నిలబడుతుంది. అలా మనస్సులో స్థిరపడినటువంటి విషయం చుట్టే సంకల్పాలు తిరుగుతూ ఉంటాయి. అన్యమైన విషయాలు ఎన్నైనా ఉండొచ్చు, వాటి మీద మనసుకు ఆసక్తి లేని కారణంగా సంకల్పాలు అటు పోనే పోవు. అసలు సర్వకాలాలలో పరమేశ్వరుని అనుస్మరిస్తూ తన కర్తవ్యమును ధర్మనిష్టతో ఆచరించేటువంటి కర్మయోగి తన మనోబుద్ధులను పరమేశ్వరునికే సమర్పించి ఉన్నందువల్ల అతని సంకల్పాలన్నీ కూడా ప్రవాహ రూపంలో పరమేశ్వరుని వైపే సాగుతూ ఉంటాయి. ఇదే సజాతీయ ప్రత్యయ ప్రవాహము అని చెప్పేసి దీన్ని అంటారని చెప్పి గుర్తు చేస్తున్నాడు. మరి దీంట్లో ప్రధానంగా మనకు గుర్తొచ్చే విషయం లోపల ఎలాంటి లక్షణాలు, పుణ్యాత్ములు ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి పరమ పురుషుని పొందుతారో ఆ లక్షణాల గురించినటువంటి విషయాన్ని ఇక్కడ మనకు 9వ శ్లోకంలో చెప్తున్నాడు. కవిం పురాణ మనుషాసితారం అనోరణీయాం సమమన్ మనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణో తమసః పరస్తో ఆదిత్యవర్ణం తమసః పరస్తో. అర్జున, ఆ పరమపురుషుడు కవి, పురాతనుడు, శాసించేవాడు, అణువు కంటే చిన్నవాడు, సర్వానికి ఆధారమైనటువంటి వాడు, ఊహకు అందనివాడు, ఆదిత్య రూపుడు, తమస్సుకు ఆవలివాడు, అట్టి పురుషుడిని స్మరించేవాడు అతన్నే పొందుతాడు అని చెప్పేసి ఆ లక్షణాలు పుణ్యవంతుల యొక్క పుణ్యాత్ముల యొక్క లక్షణాలను ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. దీంట్లో భగవంతుడు కవి,
కవి అనగానే మన మనస్సులో కొన్ని ఆలోచనలు కదులుతాయి. కవి అంటే కవిత్వం చెప్పేవాళ్ళు అని చెప్పేసి, కథలు రాసేవాళ్ళు, పద్యాలు రచించేవాళ్ళు, పాటలు అల్లేవాళ్ళు, వీళ్ళందరూ కవులు అనేది మన అభిప్రాయం. భగవంతుడు కవి. కవి అంటే క్రాంతదర్శి అయిన, సర్వజ్ఞుడు అంటే త్రికాలజ్ఞుడు, 3 కాలాలకు చెందినటువంటి పూర్ణ జ్ఞానం కలవాడు. క్రాంతము అంటే అతీతం, క్రాంతదర్శి అంటే అన్నిటికీ అతీతమైన దృష్టి కలవాడు. నేడున్నవే మనసుకు తెలుస్తాయి, గతంలో ఉన్నవి తెలియవు, భవిష్యత్తులో ఉండబోయేవి అర్థం కావు. పరమేశ్వరుడు మనస్సు కాదు, మనస్సుకు ఆధారమైన వాడు, ఊహలకు ఆలంబమైనటువంటి వాడు. అందరి ఊహలకు, అన్ని కాలాల్లోని వ్యక్తుల యొక్క సంకల్పాలకు ఆయనే ఆశ్రయం. కనుక నేడున్నవి ఆయనకు తెలుసు, గతంలో ఉండినవి భవిష్యత్తులో ఉండబోయేవి కూడా తెలుసు. అందుకే భగవంతుడు సర్వజ్ఞుడు, క్రాంతదర్శి, కవి. పరమేశ్వరుని వంటి కవిని మరొకరిని చూడలేము, మనం ఊహించలేము కూడా. పరమేశ్వరుని వంటి కవి మరొకడు ఉంటే ఆ ఇరువురు మానవుల వంటి మామూలు కవులు అవుతారే గాని వారిలో ఏ ఒక్కడు భగవంతుడు కాలేడు. సర్వజ్ఞుడు ఒక్కటే గాని రెండుగా తెలియదు. కాబట్టి సర్వదృక్ చైతన్యంగా శోభించిన పరమేశ్వరుని వంటి కవి మరొకడు ఉండలేడు అన్నది ఉపనిషత్తు తెలుపుతుంది. కాబట్టి పరమేశ్వరుని వంటి సర్వద్రష్ట మరొకడు లేడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక పురాణుడు. కవి అయినటువంటి భగవంతుడు పురాణుడు అంటే చిరంతనుడు, పురాతనుడు, సదా ఉండేవాడు, కాలానికి అతీతమైన వాడు. పురాణ శబ్దం భగవంతుడు అంటే ఏమిటో చక్కగా మన హృదయానికి పట్టిస్తుంది. ఇక్కడ పూర్వము ఉన్నది కనుక పురాణం అనేది ఒక అర్థం. ఈ అర్థాన్ని అనుసరించి చూస్తే భగవంతుడు పూర్వం ఉన్నవాడు అవుతాడు, అంటే ఇప్పుడు లేనివాడనే అర్థం వస్తుంది కదా. పూర్వం ఉన్నవారు ప్రస్తుతం లేరు, పూర్వం ఉన్నవి నేడు కనిపించడం లేదు. కారణం అవన్నీ కాలగతాలు. పరమేశ్వరుడు కూడా కేవలం పూర్వం ఉన్నవాడే అయితే నేడు లేనివాడు అవుతాడు, అందరిలాగే అనిత్యుడు అవుతాడు. కాబట్టి భగవంతుని పురాభవం అనే అర్థంతో మనం చూడకూడదు. ఇక్కడ పురాతనమైన నిత్య నూతనంగా భాషించేది పురాణం. పురాణానికి సరైన అర్థం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇంకో విషయం, పూర్వం ఉన్నవి ఏవైనా అవి కాలంలో కళావిహీనం అవుతాయే కానీ నిత్య నూతనంగా ఉండలేవు. అలా ఉండడం భగవంతునికి ఒక్కనికే సాధ్యం, ఎందుకంటే ఆయన కాలానికి పరిమితుడు కాడు కాబట్టి. అందువల్ల కాలాతీతుడైనటువంటి తాను అన్ని కాలాలలో దివ్యంగా ప్రకాశిస్తాడు. ఇలా మరొకరు ఉండే అవకాశం లేదు. కాబట్టి పురాతనాల కన్నా అతడు పురాణుడు కాబట్టి సమస్తాన్ని శాసించేటువంటి వ్యక్తి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మనకు తర్వాత అనుశాసనం అనే విషయం వచ్చేసి మనకు 3వ విషయంలో ఒకటి. అనుశాసితారం అంటే సమస్త విశ్వాన్ని శాసించేవాడు అని అర్థం. పరమేశ్వరుడు నియంత, విశ్వంలోని నియతిని ఏర్పరిచింది తానే. జగత్తులో శాంతి భద్రతలు తన మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆయన ప్రభువు ధర్మరూపుడు. విశ్వం ఏ ధర్మాలపై ఆధారపడి కొనసాగుతూ ఉందో అటు ధర్మరూపంలో తానే ఉన్నాడు. తర్వాత భగవంతునికి భయపడి గాలి ప్రపంచంలో వీస్తుంది అని ఉపనిషత్తు తెలుపుతుంది మనకు. ఏ పరమేశ్వరుడు విశ్వంలో వాయును శాసిస్తున్నాడో అతడే వ్యక్తిలో ప్రాణాన్ని కూడా శాసిస్తున్నాడు. పరమేశ్వరునికి భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడు. బాహ్యంలో వేడికి వెలుగుకు కారణమైన సూర్యదేవుని శాసిస్తున్న భగవంతుడే వ్యక్తిలో వేడికి వెలుగు కారణమై ఉన్నాడు. సర్వధర్మాలు అతని అధీనంలో ఉన్నాయి కాబట్టి అలాంటి అనంత శక్తుడు సర్వవ్యాపిగా ఉంటాడు, సూక్ష్మరూపుడై ఉంటాడు అని చెప్పేసి. ఇక అన్నిటికంటే సూక్ష్మమైనది పరమాణువు కాబట్టి దానికంటే భగవంతుడు సూక్ష్మమైన వాడు కాబట్టి ఆయన అణువు కంటే సూక్ష్మమైన వాడుగా కీర్తింపబడ్డాడు. అణువణువులో సూక్ష్మ రూపంలో అతడే వ్యాపించి ఉన్నాడు కాబట్టి సమస్తానికి ఆధారమైన వాడు తానే. సమస్త భూతాలకు ఆకాశం ఆధారం కాబట్టి అట్టి ఆకాశానికి కూడా ఆధారమైన వాడు కాబట్టి ఆయన సర్వధారుడు అని చెప్పేసి. మరి సమస్తానికి ఆధారమైన వాడు, సమస్తాన్ని ధరించేవాడు, సర్వాన్ని పోషించేవాడు, సర్వమును సంరక్షించేటువంటి వాడు కాబట్టి చలనచిత్రాలకు తెర ఆధారమైనట్టు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఆదిత్య రూపుడు కాబట్టి ఇక్కడ తనదైనటువంటి ప్రత్యేక రూపం కలవాడు కాబట్టి ఇది ఆదిత్య రూపం. అంటే సూర్యుని వంటి రూపం కలవాడు. సూర్యుడు ఏ విధంగా ప్రకాశ రూపుడో పరమేశ్వరుడు కూడా అదే విధంగా ప్రకాశైక స్వరూపుడు ఆయన. ఆ విధంగా అని ప్రకాశం లేని వాటిని ప్రకాశింపజేసే కర్తవ్యం కలవాడు అని అర్థం చేసుకోకూడదు. సూర్యుడు తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటే తన వెలుగులో సమస్తం ఎలాగైతే ప్రకాశిస్తూ ఉందో అలాగే పరమేశ్వరుని ప్రకాశంలో విశ్వమంతా ప్రకాశిస్తుంది. ఇక మాయాతీతుడు తమస్సు అంటే చీకటి, పరస్తాత్ అంటే వేరైన వాడు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.
అజ్ఞాన లక్షణమైన మోహం అనేటువంటి అంధకారానికైనా అతీతుడు అని చెప్పేసి చెప్తూ పురాణ పురుషుడైనటువంటి కవి నుంచి ఆదిత్య రూపమైనటువంటి పరబ్రహ్మం వరకు ఇంత దాకా మనం చూసినటువంటి ఈ లక్షణాలన్నీ అద్భుతమైనవి. ఈ లక్షణాలపై నిధిధ్యాసనం చేసిన వాడు బ్రహ్మమునే పొందుతాడు. కాబట్టి వేదంలో అనేక చోట్ల ఈ లక్షణాలు మంత్ర రూపంలో మనకు కనబడుతుంటాయి. షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. అతి మృత్యుమేతి నాన్య పంథా విద్యతే అయనాయ అన్నది ఉపనిషత్తు. కాబట్టి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు మృత్యువును దాటిపోతున్నాడు అని మంత్రం స్పష్టం చేస్తుంది. అంటే అమృతత్వాన్ని పొందుతున్నవాడు అని అర్థం. మోక్షానికి మరో మార్గాన్ని శృతి అంగీకరించడం లేదు. పరమేశ్వరుడు జ్ఞాన రూపంలో ఉన్నందువల్ల ఆయన తెలుసుకోవడానికి జ్ఞానమే ఏకైక మార్గము అని చెప్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.